హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే పచ్చిశనగపప్పుతో మసాలా వడ అయితే ఎలా వేద్దామో చూద్దామండి. ఫస్ట్ అయితే నేనైతే 4 hours వాటర్లో వేసి అయితే నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత దాన్ని బాగా కడుక్కొని మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం పప్పు అయితే పక్కకి తీసి పెట్టుకోవాలి. లైట్గా ఒక 2 గుప్పులు పప్పు అయితే తీసి పక్కకైతే పెట్టుకున్నాను నేను. సో పప్పు వేసుకున్న తర్వాత మనం సాల్ట్, వాటర్ వేయకూడదండి, కొంచెం కూడా వాటర్ వేయకూడదు. దాంట్లోనే సాల్ట్, అల్లం ముక్కలు వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను మిక్సీ పట్టి లాస్ట్లో ఇంకొకసారి గ్రైండ్ చేస్తా అన్నప్పుడు పక్కకు తీసిన పప్పు కూడా దాంట్లో కలిపేసాను. సో కొంచెం లైట్గా క్రష్ అవుతుందని. సో మనం మిక్సీ పట్టుకున్నది ఒక బౌల్లోకి తీసుకోవాలి. పక్కన ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేయాలి. బాగా కలిపేసుకోవాలి పిండి పప్పుతో పాటు. మనం పప్పుని ఏదైతే పిండి చేసుకున్నామో మసాలా వడ కోసం, సో దాంట్లో అవన్నీ వేసేయాలి. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు, నేను స్కిప్ చేసేసాను. సో చాలా టేస్టీగా ఉంటుంది అది వేసుకుంటే కూడా. అండ్ మనం ఇప్పుడైతే వడల కింద ఒత్తేసుకొని వేడి వేడి నూనెలో వేసేసుకోవడమే. సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలండి. కలర్ వచ్చేసి లోపల కుక్ అయితే అవ్వదు, అందుకని మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు హైలో పెట్టుకోవాలి. హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని వడలు అయితే వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి. దీంట్లో పాలకూర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏమైనా ఆకుకూరలు తీసుకొని వేసుకోవచ్చు. సో ఆకుకూరలు లేకుండా నేను జస్ట్ నార్మల్గా మసాలా వడ ఎలా వేస్తారో నేను నార్మల్ వడ వేసాను. ఆకుకూర మసాలా వడ కూడా ఉంటుంది.